ఆటో డ్రైవరు అది కదన్న మీరు, ఎట్లా ఉంది మీకు ఇప్పుడు? మాకు జగనన్న వచ్చి చంద్రబాబు నాయుడు గెలిచాక తోలకాలు ఏం లేవన్న. జగన్ ఉన్నప్పుడు సంవత్సరానికి 15,000 డబ్బులు వేసేవాడు. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టాక తోలకాలు లేవు. రోజుకి 300, 400 తోలుకుంటే బాగా ఇబ్బంది అయిపోయింది. జగన్ 10,000 ఇచ్చింది, చంద్రబాబు అయితే 15 ఇచ్చాడు కదా. 15,000 మాకు పడలేదు అన్న. ఆటో కాగితాలు లేవని పడలేదు. జగన్ 10,000 ఇచ్చినా కాగితాలు లేకపోయినా ఉన్న ఫోర్స్లో డబ్బులు పడ్డాయి. సరే, నీ కాగితాలు లేవు కాబట్టి పర్లేదు, మిగతా వాళ్ళు పడిగా 15,000 ఇచ్చారు కదా చంద్రబాబు గారు. 10,000 వేసారు కదా, 10,000 వేసారు. అప్పుడు జగన్ అన్న ఫ్రీ బస్సులు పెట్టలేదు కదా. ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చినా ఫ్రీ బస్సులు పెట్టాడు కదా. రోజుకి 40 రూపాయలు చొప్పున ఇచ్చాడు. అంతేగా సంవత్సరం లెక్కేసుకుంటే ఇప్పుడు రోజుకి 500, 600 తోలకంటే ఇబ్బంది పడిపోతున్నాం. గ్యాస్ రేటు పెంచారు 91 రూపాయలు. జగన్ ఉన్నప్పుడు 55 రూపాయలు, 57 రూపాయలు సిఎన్జి గ్యాస్. అది అంటే ఇబ్బంది పడుతున్నారండి మీరు? ఇబ్బంది పడుతున్నాం. ఎవరు ఇబ్బంది ఏం పడతలేదు, చాలా సంతోషంగా ఉన్నారు అంటున్నారే. ఆటో తోలకాలు ఎవరు లేవుగా అండి. ఆటో ఎక్కడ తోలకాలు ఉంటున్నాయి. అది వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం కూడా లేదు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు, వాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటున్నారు అంటున్నారు కదా. కొంత లేడీస్ కూడా లేడీస్ ఒక బస్సుకు ఉంటే జెంట్స్ వెళ్ళిపోతున్నారు, ఒక లేడీస్ ఉంటే జెంట్స్ బస్సుకి వెళ్ళిపోతున్నారు. ఎవరు ఎక్కట్లేదు. అది సరే, మీ ఆటో చాలా మంది ఎక్కుతూ ఉంటారు కదా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? జగన్ అంటున్నారా, చంద్రబాబు అంటున్నారా? డెవలప్ లేదు, కొద్దిగా దాడులు ఎక్కువ అయిపోతున్నాయి, మళ్ళీ జగన్ గెలుస్తారు 2029లో అంటున్నారు.